1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లిటరసీ రేట్ అనేది చాలా తక్కువగా ఉండేది. అప్పుడున్న జనాభాలో కేవలం 32% మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. లిటరసీ రేట్ తక్కువగా ఉంటే దేశం త్వరగా అభివృద్ధి చెందదని అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్తగా మార్పులు తేవడం కోసం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది స్టార్ట్ చేశారు. దీనికి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు అధ్యక్షత వహించారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పుల కోసం చాలానే కమిషన్ స్టార్ట్ చేశారు. కానీ అందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1968. దీనికి కొఠారి గారు అధ్యక్షత వహించారు. అందుకే దీనిని కొఠారి కమిషన్ అని అంటారు. ఆ తర్వాత 1986లో మరొక నేషనల్ పాలసీని తీసుకొచ్చారు. దీనికి చైర్మన్గా ఆచార్య రామ్మూర్తి గారు ఉండేవాళ్ళు. ఈ పాలసీనే మనం 34 ఏళ్ళగా ఫాలో అవుతున్నాము. మనం 1980స్లో హ్యుమానిటీ అండ్ ఆర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. అందుకే ఆ పాలసీలో ప్రతి కోర్సు సపరేట్గా ఉంటుంది. అంటే ఆర్ట్స్ చదివే వాళ్ళు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అవ్వడానికి వీలుగా ఉండేది కాదు. కానీ మనం ప్రస్తుతం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లోకి అడుగు పెడుతున్నాం. ప్రతి చోట మనకి టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. అలాగే స్టూడెంట్స్కి కూడా వొకేషనల్ కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఎన్డీఏ గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారు. ఈ పాలసీని తయారు చేసేందుకు గవర్నమెంట్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి డాక్టర్ కె కస్తూరి రంగన్ గారు అధ్యక్షత వహించారు. అందుకే దీనిని కస్తూరి రంగన్ కమిటీ రిపోర్ట్ అని కూడా అంటారు. కస్తూరి రంగన్ గారు ఇస్రో చీఫ్గా కూడా పనిచేశారు. ఇప్పుడు మనం ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి చూద్దాం. నెంబర్ 1, స్కూల్ ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు చేశారు. నెంబర్ 2, హైయర్ ఎడ్యుకేషన్లో ఎలాంటి మార్పులు చేశారు. నెంబర్ 3, ఎడ్యుకేషన్ సిస్టంలో టెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాగే ఈ రిపోర్ట్లోని అదర్ డీటెయిల్స్, ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నేను ఈ పాలసీని మీకు ఈజీగా అర్థమవడం కోసం 4 పార్ట్స్గా చేశాను. ఈ వీడియోని తక్కువ టైంలో చేయొచ్చు కానీ మనకి అంతగా అర్థం కాదు. అందుకే కొంచెం టైం తీసుకున్న క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ముందుగా మనం స్కూల్ ఎడ్యుకేషన్లో చేసిన మార్పుల గురించి చూద్దాం. న్యూ పాలసీలో యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రీ స్కూల్ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు చేశారు. అదే మనం గత పాలసీ చూస్తే యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఉండేది. యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ విద్య అందాలని ఉద్దేశం. ఈ పాలసీలో ప్రీ స్కూల్ని యూనివర్సలైజేషన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చిన్నపిల్లలకి 6 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళ మైండ్ 85% మెచ్యూర్ అవుతుంది. ఆ బ్రెయిన్ మెచ్యూర్ అయ్యే సమయంలో వాళ్ళకి ముఖ్యంగా లిటరసీ, న్యూమరసీ ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళు బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి ఈ పాలసీ ద్వారా పిల్లలకి 3 ఇయర్స్ రాగానే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనం ఇప్పుడు దాకా ఫాలో అవుతున్న 10+2 సిస్టాన్ని ఆపేసి కొత్తగా 5+3+3+4 సిస్టాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ 5+3+3+4ని మీరు సింపుల్గా డ్యూరేషన్ అని గుర్తుపెట్టుకోండి. 5 అంటే 5 ఇయర్స్, 3 అంటే 3 ఇయర్స్ అని, 4 అంటే 4 ఇయర్స్ అని అర్థం. ఫస్ట్ 5ని ఫౌండేషన్ స్టేజ్ అని అంటారు. ఈ ఫస్ట్ 5లో పిల్లల ఏజ్ అనేది 3 to 8 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఈ 3 to 8 ఇయర్స్లో వాళ్ళు 3 to 6 ఇయర్స్ వరకు నర్సరీని, అలాగే 6 to 8 ఇయర్స్ వరకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కంప్లీట్ చేస్తారు. సెకండ్ 3ని ప్రిపరేటరీ స్టేజ్ అంటారు. ఈ 3లో పిల్లల ఏజ్ అనేది 8 to 11 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఈ 8 to 11 ఇయర్స్లో వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 3ని మిడిల్ స్టేజ్ అని అంటారు. ఈ 3లో పిల్లల వయసు 11 to 14 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ 11 to 14 ఇయర్స్లో వాళ్ళు 6th నుంచి 8th క్లాస్ వరకు కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ 4ని సెకండరీ స్టేజ్ అని అంటారు. ఈ 4లో పిల్లల వయసు 14 నుంచి 18 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ 14 నుంచి 18 ఇయర్స్లో వాళ్ళు 9th నుంచి 12th క్లాస్ వరకు కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా 5+3+3+4 సిస్టాన్ని అమలు చేస్తారు. ఇక మీదటి నుంచి పిల్లలకు చెప్పే సిలబస్ చాలా వరకు తగ్గిస్తారు. ఓన్లీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే సిలబస్లో ఉంటాయి. అప్పుడు వాళ్ళ మీద ఎక్కువ భారం ఉండదు. వాళ్ళు మిగిలిన సమయాన్ని వేరే స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఈ న్యూ పాలసీ ద్వారా పిల్లలకి 6th క్లాస్ నుంచే వొకేషనల్ కోర్సెస్ స్టార్ట్ చేస్తారు. ఈ కోర్సెస్తో పాటు ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే వీలైనంత వరకు పిల్లలకి 5th క్లాస్ వచ్చే వరకు వాళ్ళకి టీచింగ్ అనేది మాతృభాషలో ఉండాలని ఈ పాలసీలో చెప్పారు. ఇక్కడ నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ని సంవత్సరానికి 2 సార్లు పెడతారు.
అవి కూడా స్టూడెంట్స్ థింకింగ్ ఎబిలిటీని పెంచే విధంగా ఉండేటట్టు డిజైన్ చేస్తారు. ఈ పాలసీ ప్రకారం ఎవరైనా టీచర్ జాబ్ చేయాలంటే 2030 కల్లా వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది మినిమం 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ డిగ్రీ అయి ఉండాలి. ఈ విధంగా ఈ పాలసీ ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్లో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు మనం హైయర్ ఎడ్యుకేషన్లో చేసిన మార్పుల గురించి తెలుసుకుందాం. ఈ పాలసీ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేషన్లోని స్టూడెంట్స్కి మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అనేవి ఈ పాలసీ ద్వారా ఇచ్చారు. వాళ్ళు ఒక సంవత్సరం చదివిన తర్వాత ఇంకొక సంవత్సరం గ్యాప్ వస్తే నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు ఎక్కడ చదువు ఆపేశారో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసినందుకు వాళ్ళకి క్రెడిట్స్ ఏమి తగ్గిపోవు. వాళ్ళ క్రెడిట్స్ని సేఫ్గా అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే దానిలో ఉంచుతారు. ఇక నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ అనేది 3 లేదా 4 సంవత్సరాలు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ చదివి ఆపేస్తే వాళ్ళకి నార్మల్ సర్టిఫికేట్ ఇస్తారు. సెకండ్ ఇయర్ వరకు చదివి ఆపేస్తే అడ్వాన్స్ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. థర్డ్ ఇయర్ వరకు చదివి ఆపేస్తే బ్యాచిలర్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే ఫోర్త్ ఇయర్ వరకు కూడా కంప్లీట్ చేస్తే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ రీసెర్చ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక నుంచి పీజీ అనేది 1 లేదా 2 సంవత్సరాలు ఉంటుంది. ఎంఫిల్ కోర్స్ని పూర్తిగా రద్దు చేశారు. మన దేశంలో రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడానికి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే బాడీని స్టార్ట్ చేస్తారు. ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారానే కాలేజీకి ఫండింగ్ కానీ అక్రిడిటేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక నుంచి యూజీసీ కానీ ఏఐసిటి కానీ ఉండవు. ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఉంటుంది. దాంతోపాటు ఎఫిలియేషన్ ఆఫ్ కాలేజెస్ అనేది రానున్న 15 సంవత్సరాల్లో రద్దు చేస్తారు. ఇక నుంచి ఏ కాలేజు ఏ యూనివర్సిటీకి అఫిలియేషన్ కింద ఉండదు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ కోసం చాలా ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేకుండా ఇండియా వైడ్ ఒక్కటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఉంటుంది. వెనుకబడిన ప్రాంతాల్లో ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేయడం కోసం ప్రాంతాలని స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్గా ట్రీట్ చేస్తారు. ఆ జోన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ బాగా ప్రొవైడ్ చేస్తారు. మన దేశంలోని ఓల్డ్ లాంగ్వేజెస్ని అందరూ తెలుసుకోవటం కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలీ పర్షియన్ ప్రాకృత్ అనే సంస్థను ప్రారంభిస్తారు. అలాగే ట్రాన్స్లేషన్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనే సంస్థను స్టార్ట్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ పాలసీ ద్వారా మీరుస్ అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేస్తారు. వీటిని ఐఐటి ఐఐఎంతో పాటు పోటీగా తయారు చేస్తారు. ఈ మీరూస్లో గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు మనం ఈ పాలసీలో టెక్నాలజీకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో చూద్దాం. ఈ పాలసీ ద్వారా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోసం దివ్యాంగ్ ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ని తయారు చేశారు. అలాగే మన రీజియన్ లాంగ్వేజెస్లోనే ఈ కంటెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ న్యూ పాలసీలో ఉన్న అదర్ డీటెయిల్స్ ఆబ్జెక్టివ్స్ని చూద్దాం. ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఎడ్యుకేషన్ కోసం జీడిపికి 6% సమానమైన ఫండ్స్ రిలీజ్ చేస్తాయి. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హై ఎడ్యుకేషన్లో బహుభాషా విధానాన్ని తీసుకొస్తారు. ప్రతి స్టేజ్లో స్టూడెంట్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు. పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్స్ని అసెస్ చేయడం కోసం నేషనల్ అసెస్మెంట్ సెంటర్ పరాక్ని స్టార్ట్ చేస్తారు. మన యూనివర్సిటీస్ని వేరే కంట్రీస్లో అలాగే వేరే కంట్రీ యూనివర్సిటీస్ని మన దేశంలో స్థాపించుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ పాలసీ ద్వారా అమ్మాయిలకి హైయర్ ఎడ్యుకేషన్ అందించడం కోసం జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది చాలా మంచి ఆలోచన. ఇలా నేను చెప్పిన విధంగా ఈ నూతన పాలసీ ద్వారా మన విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పాలసీని కానీ మనం గమనించినట్లయితే అన్ని మార్పులను ఈ జనరేషన్కి అనుకూలంగానే తయారు చేశారు. రాజకీయ విభేదాలు లేకుండా ఈ పాలసీని అమలు చేస్తే 2030 కల్లా స్కూల్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఖచ్చితంగా 100% చేరుకుంటుంది. అప్పుడు లిటరసీ రేట్ పెరిగి క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోని ఇంపార్టెంట్ పాయింట్స్. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.